నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా, చెప్పమ్మా. గురువుగారు, దుర్గాదేవి అమ్మవారిని మనం ఎంతో నిష్టగా కొలుస్తాం. ఈ అమ్మవారి శక్తిపీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? దీని యొక్క విశిష్టత గురించి తెలియజేయండి. వాస్తవమే, బలమైన ప్రశ్న. శ్రీమూర్తి దుర్గామాత చరిత్ర శాసనాల్లో గొప్ప స్థానం. చాలామంది స్త్రీలు కొన్ని నియమ నిబంధనలతోని 9 రోజులని, కొంతమంది 42 రోజులని, కొంతమంది ఎర్రటి వస్త్రాలు ధరించి అమ్మవారికి కొన్ని కోరికల నిమిత్తం విజయవాడకి నడుచుకుంటూ వెళ్ళిన వాళ్ళు ఉంటారు, శక్తిపీఠాలకు వెళ్తారు. మంచి ప్రశ్న నీవు అడిగావు కాబట్టి దుర్గామాత తల్లి విషయ వివరణ కంటే ముందు శక్తిపీఠాల వివరణ చెప్తా. అప్పట్లో యుగం అంటే యుగాలు జరుగుతున్నప్పుడమ్మ పరమాత్ముడు ఏం చేశాడంటే అగ్ని హోమం పెద్దగా జరుగుతూ ఉంటుండే. అంటే అగ్నిదేవుడు హోమాన్ని చేస్తున్న ఆ తరుణంలో దేవాది దేవతలందరూ కూర్చొని హోమాలు చేస్తున్న ఆ తరుణం ఆహ్వాన పత్రిక. జనరల్గా ఏం చేస్తామంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉన్నాం, మనము రిసీవ్ చేసుకోవడానికి నించుంటాం, అంటే మన మనుషుల్లో ఎవరో ఒకరు. అలాగా ఒక పెద్ద వ్యక్తి వచ్చినప్పుడు ఎవ్రీ వన్ షుడ్ గెట్ అన్ అటెన్షన్, ఒక అటెన్షన్లోకి వస్తాం, వచ్చేసి నమస్కారం అంటూ ఉంటాం. అలాగా అంత పెద్ద యజ్ఞానికి దక్షుడు కూడా వస్తాడు. దక్షుడిని అందరు దేవాది దేవతలు, ఇంద్రుడు అందరూ దక్షుడు వస్తున్నప్పుడు అందరూ లేస్తారు. కానీ నా తండ్రి మహాముఖంటి ధ్యానంలో ఉంటాడు కాబట్టి ఆయన కళ్ళు మూసుకొని ఇలా ఉంటాడు, ఆయన భూమండలాన్ని చూస్తూ ఉంటాడు. ఆ తరుణాన్ని మనం ఏం చేస్తామంటే దక్షుడు వెళ్తున్నప్పుడు అందరు లేచి నమస్తే పెడితే ఈయన లేవడు. తండ్రికి కోపం వస్తుంది దక్షుడికి, నా అల్లుడే నాకు విలువిస్తలేడు, అందరూ లేచి నమస్కారం పెట్టారు అని. అప్పటికి పార్వతీమాతతో పెళ్ళి అవుతుంది తండ్రికి. కొంచెం కోపంగా వెళ్ళిపోతాడు దక్షుడు. అంతేకాని పశుపతి అక్కడ కూర్చున్నది ముల్లోకాధిపతులను చూడ్డానికి అనేది గమనించాడు ఈయన. వెళ్ళిపోయి అన్ని చూసేసుకొని కోపంగా వెళ్ళి శివుడి యొక్క ఆ అహంకారం, అంటే నన్ను చూడలేడు పలకరియలేడు అన్నట్టు కోపంతో దక్ష యజ్ఞాన్ని పెడతాడు. ఒక దక్షుడి యొక్క యజ్ఞాన్ని సిద్ధం చేస్తాడమ్మ. యజ్ఞం సిద్ధం చేసి అందరిని పిలుస్తాడు, శివుడిని మాత్రం పిలవాడు. ఎందుకంటే ఆ రోజు రివెంజ్ తీసుకోవాలి కదా. కొంచెం ఆ నోట ఈ నోట పార్వతీమాతకి తెలుస్తుంది ఈ విషయం. పార్వతీమాతకి స్వయాన తండ్రి దక్షుడు, అయ్యో నాదా, మా నాన్న మర్చినట్టున్నారు మిమ్మల్ని పిలవడానికి, కాబట్టి నేను నాన్న దగ్గరికి వెళ్ళేసి చెప్పేసి వస్తా, మిమ్మల్ని పిలువమని అని అంటే వలదు పార్వతి. పిలువని పేరంటానికి వెళ్ళవలదు మనం అని అంటే, లేదు లేదు మా అమ్మ నాన్న మీరు అలా అనకూడదు, నాదా భర్త కదా, మా అమ్మ నాన్నలు నన్ను తప్పు పట్టరు కదా, నా బిడ్డే అని వస్తారేమో అన్న ఆ ఆలోచన వ్యక్తపరిచినప్పుడు తండ్రి కొద్దిగా ఆలోచించి నీ ఇష్టం పార్వతి అంటే, పోతూ పోతూ తండ్రి మాట అంటాడు, పిలువని పారంటానికి వెళ్తున్నావు పార్వతి, కొంచెం ఆలోచించు అని అన్నప్పుడు అమ్మ వెనక్కి మరలి తండ్రికి మాటిస్తుంది, నాదా నా తల నా శరీరం 1000 ముక్కలైనా సరే నీ యొక్క మాట నీ యొక్క విలువని అనువంతా కూడా తగ్గియను, నీవు నా పెనిమిటివి, ముల్లోకాలని ఏలి సృష్టికర్తవి, నీ గురించి నా నాన్నకి జ్ఞానోదయం చేసొస్తా అని వెళ్తే తండ్రి జాగ్రత్త అని పార్వతీమాత అన్నాక అమ్మ వెళ్తుంది, పిలుస్తుంది. పిలిస్తే ఆయన దక్షుడు కోపంతో వచ్చి, ఏ అమ్మా వచ్చినావు పిలువని పేరంటానికి రాకూడదా, నీవు పిలువని పేరంటానికి ఎలా వచ్చావు, నీకు తెలియదా, ఇంతటి జ్ఞానం లేదా, ఓ పరమశివుడిని పెళ్లి చేసుకున్నా అని చెప్తావు, అదంటావు ఇదంటావు అని కొన్ని విషయ వివరణలు బాధ పెడతాడు. నాన్న ఆయన గారు విషయ వివరణలు మాట్లాడితే నా భర్త అర్ధనారీశ్వరి తత్వాన్ని ఇచ్చి స్త్రీకి ఎంతటి గౌరవం ఇచ్చాడు, ఇంతటి యజ్ఞాన్ని చేస్తున్నప్పుడు నీవు ముల్లోకాధిపతిని పిలువవా అని అంటే, పిలువను ఒళ్ళంతా వస్త్రాలు లేకుండా పులి చర్మాలు వేసుకొని తిరుగుతాడు, పాముని మెడలో వేసుకుంటాడు, వెళ్ళి శ్మశానంలో ఉంటాడు, ఇది ఇదని కొన్ని బాధ పెట్టే మాటలే చెప్తాడు. కానివ్వండి హడావిడి చేస్తుంటే నా పెనిమిటి అంటే నా భర్త లేని ఈ యాగం, ఈ యజ్ఞం దక్ష యజ్ఞం జరగడానికి వీలు లేదు, నా పెనిమిటి లేని ఈ యజ్ఞంలోనే నేను ఆహుతి అయిపోతా అని అన్నప్పుడు అదే యజ్ఞంలో తల్లి నిలబడిపోతుంది. తల్లి నించున్నప్పుడు ఆ మంటకి కాలిపోతుంది. ఆ కాలిపోయిన ప్రాంతం ఎక్కడుందో తెలుసా అమ్మ? ద్రాక్షారామం మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. అంతటి భూమండలం, గొప్ప భూమండలం మనది, మన ఆంధ్రప్రదేశ్. ద్రాక్షారామం భీమేశ్వరాలయం ఉన్నది అక్కడ, ఆయన ఉన్నాడు అక్కడ. ద్రాక్షారామం దక్షుడు చేసిన యజ్ఞం, అది ద్రాక్ష ఆరం ఒకప్పుడు, అంటే దక్షుడు ఆరంభించిన యజ్ఞం ఉన్న ఊరి పేరు ద్రాక్షారామం, ఇప్పుడు ఉంది మనకు అది. అలా తల్లి ఆహుతి అయినప్పుడు
పార్వతీమాతని చూడ్డానికి తండ్రి కోపంతో వచ్చి నిలబడి అమ్మని అలానే మంటలు కాలితే ఇలా ఎత్తుకుంటాడు. ఎత్తుకొని పార్వతి చెప్పిన మాట వినలేవు కదా అని చెప్పేసి అన్నప్పుడు దేవాది దేవతలందరూ వస్తారు. శివుడు కొంచెం స్థాయి పెద్దది కాబట్టి మొత్తం పంచభూతాలు కంపించిపోతాయి. నీళ్లు, తర్వాత మంట, గాలి, పైన ఆకాశం, కింద భూమి కదిలించకుండా ఆగిపోతే అందరు దేవతలు వచ్చి విష్ణు మహాదేవుని అడుగుతారు, అలా అయితే ఎలా, తండ్రి బాధపడడం శుభసూచకం కాదు అన్నప్పుడు తండ్రి శివుడి ఉన్న ఆ కోపం కానీ శివుడు ఉన్న ఆ బాధని కానీ వచ్చి పలకరించలేం మనము, మహాముఖంటి కోపం చాలా ప్రమాదం సృష్టికి అని చెప్పేసి ఈయన గారి దగ్గర ఉన్న సుదర్శన చక్రాన్ని వదులుతాడు. వదిలితే తల్లి ముక్కలు 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 అయిపోతుందమ్మా. అలా 108 ముక్కలు అవుతుందమ్మ. శివుడు పట్టుకోలేకపోతాడు. ఎలా పార్వతి 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 అంటే అమ్మ ముక్కలైపోతుంటుంది. ఒకసారి ఇలా పెద్దగా ఉన్నప్పుడు పట్టుకుంటాడుగా, ముక్కలు 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 అయిపోయినప్పుడు తండ్రి కంటనీర పెడతాడు. అలా పడిందే రుద్రాక్ష. ఇప్పుడు నేను వేసుకున్న రుద్రాక్ష కూడా అది. అలా పరమాత్ముడు ఏం చేస్తాడంటే మహావిష్ణువుడి వైపు కోపంగా చూస్తే 108 రూపాల్లో భూమండలంపై పార్వతీమాత క్షేమమే, ఆ రూపాన్ని మీరు త్వరలో చూస్తారు అని అన్నప్పుడు తండ్రి ఆవేశంతో కోటప్ప కొండ మీద అలిగి వెళ్ళి కూర్చుంటాడు. మళ్ళీ తర్వాత అమ్మ గౌరీ అంటే గౌరీమాత రూపం ఎత్తి తండ్రి మళ్ళీ అమ్మని చేరేంత వరకు ఆయన మళ్ళీ భూమండలం వైపు ఏం పనులు చేయడు. ఆ తర్వాత అమ్మని మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన గౌరీ మాత రూపాన్ని పెళ్లి చేసుకొని గౌరీవరుడు అయ్యిండు. అదొక తరుణం. 108 శక్తిపీఠాలు పడ్డాయి కదమ్మా. అందులో 18 శక్తిపీఠాలు ఎక్కువ శరీర భాగాలు పడ్డాయి. మొహం పడ్డది, హెయిర్స్ పడ్డది, కాళ్ళ గజ్జలు పడ్డది, నడుము భాగం పడ్డది, ఈ వృక్షాలు, చేతులు, కాళ్ళు పడ్డాయి. 18 పీఠాలు ముఖ్యమైనవి. మిగతా 108 ఉంది కదమ్మా. ఈ 108లోనే నీవన్న దుర్గామాత పుట్టినది. అమ్మ పార్వతీ స్వరూపం 108 నుంచి వచ్చిన దాంట్లోనే అమ్మ పార్వతీమాతకి 18 శక్తిపీఠాలు. 18 శక్తిపీఠాల వివరణలు నేను మీకు మళ్ళీ చెప్తా. ఒక్కొక్క పీఠానికి కూడా ప్రత్యేకత ఉంది. ఇక్కడ అమ్మవారి ఒక్కొక్క పీఠానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది కదా. అలా వచ్చినప్పుడే 108 ఎక్కడెక్కడ పడినాయమ్మా అక్కడే ఉన్నాయి గుడులు. అలాగే ఉన్నది విజయవాడ దగ్గర కూడా గుడి. ఇప్పుడున్న ఈ గుడులన్నీ అమ్మవారు పడిన శరీర భాగాల నుంచి కట్టిన పవిత్రమైన గుడులే. కొత్త కొత్త గుడులు చిన్నగా ఉన్నాయి కానీ చారిత్రాత్మకమైన గుడులన్నీ 108. అందులో 18 శక్తిపీఠాలు. చాముండేశ్వరి మాత, ఉజ్జయిని మహంకాళి మాత, దుర్గామాత, తర్వాత ఇక్కడ వచ్చేసి జోగులాంబ అలంపూర్ నుంచి అలా 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 తీసుకుంటే దక్షిణ భారతదేశం, మన ఉత్తర భారతదేశం అన్నిట్లలో ఉంది. శ్రీలంకలో కూడా ఉంది అమ్మ శాంకరి, మీకు తెలిసిందే కదా. అలా వచ్చిన దుర్గామాత యొక్క నియమ నిబంధనలు ఎలా పాటించాలి అని మీరు అడిగిన ప్రశ్నలు ఏంటంటమ్మా, దుర్గామాత రాక్షస సంహారణ చేయడానికి 9 రోజులు ఉపవాస దీక్షలు పాటించింది. మీకు తెలిసిందే, దసరా సమయంలో పాటిస్తాం. ఎందుకు మహిషాసురుని ఒక విధంగా సంహరించాలి అన్నప్పుడు 9 రోజుల ప్రత్యేకత తీసుకుందంటే అమ్మ, ఈవిడ యొక్క శక్తి, ఎవరైతే మహిషాసురుడు ఉంటాడో దేవాది దేవతలు వరం ఇస్తారు ఆయన గారికి, ఒక స్త్రీ వల్ల చావాలి అని రాసి ఉంటుంది. కానీ శ్రీమూర్తులకు శక్తి సరిపోని సమయంలో గాయత్రీదేవి, బాలత్రిపుర సుందరి, లక్ష్మీదేవి, తర్వాత అందరి అమ్మవార్ల రూపాలు తీసుకొని అమ్మ మహిషాసురవర్ధుని చంపడానికి కాళీ రూపాన్ని ఎత్తుతుంది దుర్గామాత. ఆవిడ గారి నియమ నిబంధనలను ఎలా పాటించాలి అని నువ్వు అడిగావు కదమ్మా. మనసు తర్వాత శరీరం రెండూ నిష్టగా ఉండాలి ఆమెను పాటించాలంటే. మనసు ఒక్కటి ఉంటే సరిపోదు. స్త్రీ కొన్ని నియమనాలు నిబంధనల్లో ఉన్నప్పుడు ఆమెని పూజించలేము. ఎందుకంటే ఆవిడ శరీరమే ఒక పవిత్రమైనది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అలా ఉన్నా కూడా పూజని పురస్కారాన్ని అందుకుంటుంది. కానీ ఆమె సృష్టిని కాపాడడానికి ఒక రాక్షస సంహారణ విషయంలో దిగినప్పుడు ఆ రాక్షసుడు ఏమంటాడంటే, నేను క్షమాభిక్ష పెట్టు అని నువ్వు అడిగితే క్షమాభిక్ష పెడతా అని మహిషాసురుని అడిగితే క్షమాభిక్ష పెట్టాడు. అడగడైనా అడగకుండా ఆయన పౌరుషాన్ని తీసుకొని ముందుకు వస్తూ 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 ఉంటాడు. అమ్మకి చాలా ఆగ్రహం వస్తుంది, వీడు క్షమాభిక్ష అని అడుగుతలేడు, అలా అని చెప్పి ఊరుకోవట్లేడు, ఎలా చేయాలి అని చెప్పేసి ఒక సర్కిల్ గీస్తుంది అమ్మ. ఇలా ఒక మంట లాంటిది గీసేసి అందులో నుంచి వెళ్ళు, నీ శక్తి ఎంతుందో చూస్తా అని అంటాడు. అంటే ఓహో ఇంతేనా, ఒక స్త్రీ దగ్గర నుంచి నేను నేర్చుకోవాల్సింది ఇదేనా అని చెప్పి ఇలా తల కిందకు వంచుతాడు. అంటే అమ్మ ముందు తల వంచిండు అని చెప్పేసి తల లేపేస్తుంది ఆవిడ. అంటే క్షమాభిక్ష అక్కడ పెట్టేసినట్టు ఆవిడ. ఆయన వేసిన వ్యూహానికి మహిషాసురుడు అలా కాలం చేస్తాడు. చరిత్ర సంపత్తిలో రాక్షసుల వివరణలు వేరే ఉన్నాయి. దుర్గామాత విషయాలు ఎక్కువ శాతంగా మాట్లాడుతుందంటమ్మా. ఆవిడ ఆగ్రహం చాలా గొప్పది. ఇక్కడ సౌభాగ్యాలను కాపాడడానికి ముందస్తులో ఉంటుంది. గ్రామ దేవతల్లో కూడా దుర్గామాత ఒక శక్తి, తర్వాత శక్తి పీఠాల్లో కూడా దుర్గామాత ఒక శక్తి. ఇలా ఉండడం చేత అమ్మవారి యొక్క స్థానం కొంచెం గొప్ప స్థితిలోకి వెళ్ళింది. ఇక్కడ దుర్గామాత శక్తిపీఠం కూడా మన దగ్గర ఉన్నది, మన భారతదేశంలో ఉన్నది. అమ్మవారిని పాటించడానికి అమ్మ మనసు దేవీ పురాణం చదవాలి.
Okay. దేవి పురాణం అంటే ఈ 108 పీఠాల్లో 18 పీఠాల్లో జరిగిన పీఠం, ఒక పీఠం విలువ, శక్తి పీఠానికి విలువ ఏంటంటమ్మా, జగద్గురు ఆదిశంకరాచార్యులు అమ్మ పార్వతీమాత యొక్క శక్తి పీఠాల 18 పడినప్పుడు ఆగ్రహం మీద ఉంటుందమ్మ. ఎప్పుడు చూసినా అరుస్తూ అరుస్తూ ఇట్లా రాక్షసుని సంహరించాలని, ఎక్కడ చూసినా మంటలు, ఎక్కడ చూసినా పొలాలు కాలుచేస్తుంటుంది కోపంతో. అప్పట్లో జగద్గురు ఆదిశంకరాచార్యులు 4 సార్లు ఈ భూమండలాన్ని తిరిగినప్పుడు ఓకే. ఈ విషయాన్ని కనిపెడతాడు. రానున్న మానవులకి ఈ అమ్మ వల్ల ప్రమాదం జరుగుతుంది, అందులో మంచి వాళ్ళు, అభం శుభం తెలియని అమాయకులు, ఎప్పుడు నిత్యం పచ్చగా ఉండే పంట పొలాలు, పశువులు కూడా అమ్మ యొక్క కోపానికి ఆహుతైపోతాయేమో అని చెప్పేసి ఈ 18 శక్తిపీఠాలను నిక్షిప్తం చేసిందే శ్రీచక్రం. అమ్మ శక్తిని అందులో నిక్షిప్తం చేసి పెడతాడు ఆయన. పెట్టేసేసిన తర్వాత అమ్మ కొన్ని నియమ నిబంధనలకి, అన్యాయం జరిగితే నేను ఊరుకోను, నీవు చెప్పిన ఆ ప్రార్థనకి, నీవు చేసిన నియమ నిబంధనకి నేను వెలువిస్తున్నానని అమ్మ ఏం చేస్తుంది, ఈ పీఠాలలో దాగి అమ్మ అలా మౌనంగా కూర్చున్న తర్వాత కట్టిన గుడులు ఇవన్నీ. అంతకు ముందుగా అమ్మ చాలా ఆవేశం మీద ఉండిపోయేది. ఇప్పుడు ప్రతి అమ్మవారి గుడిలో చూడండి శ్రీచక్రం ఎక్కడో ఒక దగ్గర పెడతారు, వాళ్ళు చిన్నగానో పెద్దగానో అట్లా పెడతారు. దాని ప్రత్యేకతలు వేరు. శ్రీచక్రం అనేది ఎక్కడైతే గుడి ఉంటుందమ్మా, శ్రీచక్రం ఉన్న దగ్గర ఆ గుడి చాలా పవిత్రమైనది. శ్రీచక్రం ఉన్న గుడిలో అమ్మవారు సింహం మీద కూర్చొని ఉంటుంది శ్రీచక్రం ఉన్న దగ్గర. ఎందుకంటే ఆమె న్యాయ పరిపాలన చేయడానికి కూర్చొని ఉంటుంది. అధర్మం అనేది జరిగింది అని అంటే ఆమె ఖచ్చితంగా అడుగు ముందుకేసేయడానికి సింహాన్ని 100 సార్లు పంపుతుంది. ఇక ఈమె వచ్చిందంటే సంహరణ జరుగుతుంది. కాబట్టి మీరన్న దుర్గామాత యొక్క శక్తిపీఠాలని, వాళ్ళు నడుపుతున్న గుడులని, వారు నడుపుతున్న ఆశ్రమాలన్నింటినీ అమ్మ చల్లగా చూస్తూ ఉంది. చాలామంది ఆశ్రయించుకొని భక్తుల ముందుకు వెళ్తున్నారు. చాలామంది ముందుకెళ్ళి ఎన్నో విలువలు సంపాదించి ఎందరికో ఎన్నో కొంతమంది వస్తుంటారు మాతృమూర్తులు నా దగ్గరికి, ఆడవాళ్ళు, మేము పీఠం పెట్టుకున్నాం స్వామి, మాకు మంచి జరిగింది, మీలాంటి వాళ్ళు రావాలి, మనం కలిసి ముందుకు వెళ్ళి ఏదైనా ధర్మ కార్యక్రమాలు చేయాలి, మీరు శివభక్తులు కదా, ఏదైనా సందేహాలు మనం మాట్లాడుకొని రేపటి రోజు కార్యక్రమాలు చేద్దామని ఇలా అంటారు. కొంతమంది అంటారు, మేము ప్రతిరోజు శ్రీ పురాణం చెప్తున్నాం స్వామి, 15 మంది వస్తున్నారు, ఇంకొక 30 మంది 40 మంది వస్తే మాకు ఎంతో ఆనందం అంటారు. వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసేస్తారు అక్కడ. వీళ్ళకి పెళ్ళిళ్ళు, పిల్లలు, సంసారం, వైరాగ్యం ఉండకుండా ఒక స్త్రీ, బాగా గుర్తుపెట్టుకోండి, ఎర్రటి వస్త్రాలు వేసుకోనమ్మా, పొద్దున ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 2 గంటలు కూర్చొని చెప్తారు. అంటే ఆ దుర్గామాత కానీ మీరన్న ఆ శక్తిపీఠాల ఆశీర్వాదం లేని ఆ స్త్రీ కూర్చొని చెప్తుందా? అంటే అమ్మవారి ఆశీర్వాదం ఎలా ఉందంటే మనస్సుని, తర్వాత ఆవిడ పెట్టుకున్న నియమాన్ని గుర్తించి ఆ విలువిస్తుంది. శక్తిపీఠం అనేది ఏంటంటే అమ్మవారిని కూర్చోపెట్టడం. అంటే అమ్మ పర్మనెంట్గా కూర్చునేదాన్ని పీఠం అంటారు. పీఠం అనంటే 100 ఎకరాలు ఉండేసి అటు సైడు ఇటు సైడు ఒక 100 ఏనుగులు ఉండి ఇట్లా ఉండడం పీఠం కాదు. పీఠం అంటే అమ్మవారి యొక్క స్థలం, కూర్చునేది పర్మనెంట్. ఇట్ ఈస్ లైక్ ఏ జడ్జ్ సీట్. చాలా చక్కగా తెలియజేశారు గురువు గారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.